జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మద్దతుగా బీజేపీ చెప్పిన జూబ్లీహిల్స్ 7 డివిజన్లలో మెగా పాదయాత్రలు చేవల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి షేక్పేట డివిజన్లో ప్రచారం చేస్తున్నారు. ఈరోజు షేక్పేట డివిజన్లో బ్రహ్మాండంగా ప్రచారం అవుతుంది. గల్లీ గల్లీ పోతున్నాము, ఇంటింటికి పోతున్నాము. ఏ పార్టీ కూడా పోతులేదు, రోడ్ షోలు పోతున్నారు కానీ ఇంటింటికి చేరేది ఓన్లీ బీజేపీ పార్టీ. ప్రజలకు కూడా బీజేపీ పార్టీ మీద నమ్మకం ఉంది. ఎందుకంటే అభివృద్ధి అంటే బీజేపీ. ఈరోజు తెలంగాణ నడుస్తుంది, పట్టణంలో ఇంతో అంతో అవుతుందంటే బీజేపీ వాళ్ళనే. హాస్పిటల్ కట్టినా బీజేపీ నిధులే, కేంద్ర ప్రభుత్వం నిధులే. ఓ స్కూల్ కట్టినా కేంద్ర ప్రభుత్వం నిధులు. ప్రతి రోడ్లు, ఒక రోడ్ల చూడండి, డ్రైనేజెస్ చూడండి, ఒక్కటైతే లేదు. కానీ ఈ గత వారం సంది బీజేపీ గుంజుకొస్తుంది. వాళ్ళు దినదినం 1-2% పడిపోతుంది కాంగ్రెస్. ఇప్పుడు ఆ సైక్లోన్ అంట, వానలు పడంగానే కాంగ్రెస్ పార్టీకి బుగులవుతున్నది. ఎందుకంటే వానలు పడితే ఈ పరిస్థితి చూస్తారు, ఓట్లన్నీ మాకు వస్తున్నాయి. అట్లనే టీఆర్ఎస్ పార్టీ అయితే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండు. మాజీ సీఎం కొడుకు ఏదో అభివృద్ధి అంటే గుడులు కాదు. అరే అభివృద్ధి అంటే అన్నయ్య, అభివృద్ధి అయ్యేదే మోడీ వల్ల. హైవేలు చూడండి, ట్రైన్లు చూడండి, పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ మోడీలు అయినాయి ఇన్నేళ్ళ కాక. ఇంకా అంటాడు ఇది శ్మశాన వాటికంట ముస్లిం గ్రేవ్ యార్డ్ కొరకు ఆయన పోరాడుతుండు. ఎట్లయ్యా? ముస్లిమ్స్ కొరకు ప్రభుత్వ భూమి, ఆ డిఫెన్స్ భూమి తీసుకొని ఇస్తారు, కానీ మా గుడి భూములు తీసుకొని ప్రైవేట్ పార్టీలకు ఇస్తారు. 1000 ఎకరాలు మా చేవెళ్ళ గుడి భూమి, సీతారాంపూర్ గుడి భూమి. ఏ ముఖంతో అడుగుతున్నారు? అందరికీ తెలిసిపోయింది వాళ్ళది ఏంటంటే ముస్లిం అపీస్మెంట్, మైనారిటీ అపీస్మెంట్. ఈసారి తప్పనిసరిగా జూబ్లీ హిల్స్లో దీపక్ రెడ్డి గారు బీజేపీ పార్టీ తప్పనిసరిగా గెలుస్తుంది. ఓట్లు 94,000 ఓట్లు ఉన్నాయి. మైనార్టీల ఓట్లు 3,95,000 ఓట్లు ఉంటాయి. మైనార్టీల ఓట్లు 94,000 ఉన్నాయి. అందులో షేక్పేట ఎక్కువ ఉన్నాయి కదా. అవును, షేక్పేటలు అన్నిట్లో ఎక్కువ ఉన్నాయి. అవును, మైనార్టీస్ అంత సగం దొంగ ఓట్లు. వాళ్ళు ఓటు చోరీ చేసేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు లేనిపోని మైనార్టీస్ అన్నీ వేసిండ్రు. అందుకే వాళ్ళు దొంగ ఓట్లు వడకుంటే మేము చూస్తాము. అప్పుడు 60-50 వేలు కూడా మైనార్టీ ఓట్లు వడాయి. తప్పనిసరిగా అది మేము చూస్తాం. మైనార్టీ బూత్లలో కూడా మా వాళ్ళు ఉంటారు. మైనార్టీ ఓట్లు వాడేది వాళ్ళు అదే గొప్ప చెప్పుకున్నారు. మైనార్టీ ఓట్లు 1,00,000 ఓట్లు మా జేబులు ఉన్నాయి. ఎవరి జేబులో అదే ఓట్లు 2 వేస్తారు. ఒకటి టీఆర్ఎస్ బీఆర్ఎస్కు, ఒకటి కాంగ్రెస్కు. ఒక మైనార్టీ ఒకరికే వేస్తారు. సగం ఇటు సగం అటు పోతుండ్రు. సగం మందిని ఓటు వేయనేమి, ఎందుకంటే నకిలీ ఓట్లు, దొంగ ఓట్లు, రోహింగ్యా ఓట్లు. అయితే మాకు చాలా ధైర్యంగా ఉన్నది ఏంటంటే మా పార్టీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి గారు నంబర్ 1 ఉన్నారు. నంబర్ 1 అవుతారు వచ్చే ఎలక్షన్స్. 2023 ఎన్నికల కంటే ఇప్పుడు ఎక్కువ ప్రతిష్టాత్మక తీసుకుంటారు. ఉప ఎన్నిక ఎందుకు అంత ప్రతిష్టాత్మక తీసుకున్నారు 2023 ఎన్నిక కంటే? ఇదంటే ఫస్ట్ వచ్చే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో. దీన్ని మొదటి అడుగు జూబ్లీ హిల్స్.